హాయ్ గాయస్, వెల్కమ్ టు శివాందిగో. ఈరోజు మనం ఊటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఇషా ఫౌండేషన్ అనమాట. ఊటీకి చాలా దగ్గరలో ఉంటుంది, 78 కిలోమీటర్స్లో ఉంటుంది. కోయంబత్తూరు నుంచి మనం ఇషా ఫౌండేషన్కి వెళ్ళొచ్చు. కోయంబత్తూరు నుంచి బస్సులు చాలా అవైలబుల్గా ఉంటాయి ఇషా ఫౌండేషన్కి. ఇషా ఫౌండేషన్ తర్వాత ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. మనం లగేజ్ కౌంటర్ లగేజ్ పెట్టేసి మనం లోపలికి వెళ్ళి మొత్తం విజిట్ చేసి రావచ్చు. కాకపోతే లోపలికి ఫోన్లో అలౌ లేదు, అందుకే నేను ఏం షూట్ చేయలేకపోయినా. ఇప్పుడైతే మనం స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాము, ఆదియోగి స్టాచ్యూ. డే టైం వెళ్ళినాం కాబట్టి మనకు అంత ఎగ్జైట్మెంటింగ్ ఏమి ఉండదు. నైట్ అయితే సూపర్ ఉంటుంది, కానీ మాకు నైట్ టైం కుదరలేదు. ఇదే మనం ఈలో భాగంగా విజిట్ చేసే లాస్ట్ ప్లేస్ అనమాట ఇషా ఫౌండేషన్. ఇగో ఆదియోగి స్టాచ్యూ చూడండి ఎట్లుందో. ఇదంతా ప్లేస్ చుట్టుముట్టు గ్రౌండ్ ఎంత బాగుంది కదా. చాలా ఫేమస్ మన సౌత్ ఇండియాలో ఆదియోగి స్టాచ్యూ ఇషా ఫౌండేషన్. చూడండి ఇదంతా నైట్ టైం మాత్రం లైటింగ్స్ చేస్తారు, సూపర్ ఉంటుంది. మీకు కుదిరితే వీలైతే ఇక్కడ ఒక నైట్ స్టే చేయడానికి ట్రై చేయండి. నాకైతే కుదరలేదు, నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా ఎంత పెద్దగా ఉంది కదా. గ్రౌండ్ పెద్దగా ఉంటుంది, చాలామంది జనాలు వస్తారనమాట. ఈ శివరాత్రి టైం ఆ టైంలో అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఆ ఇషా ఫౌండేషన్ నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇది కోయంబత్తూరు రైల్వే స్టేషన్. కోయంబత్తూరు సిటీ చాలా పెద్దగా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇది ఈ లాస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.